ప్రస్తుతం మనం కాకినాడ గణపతి గార్డెన్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే మొక్కలు నాకైతే నిజంగా ఏదో బయట విషయంలో ఫారెన్ గార్డెన్స్ లో ఎక్కడో ఒక డిఫరెంట్ ప్లేస్ లో ఉన్న ఫీలింగ్ ఉంది. సో చూసినట్లయితే చామంతి అనిపిస్తుంది. చామంతి పూలే కదా, ఎక్స్క్యూజ్ మీ అండి, చామంతి అనే ఇవన్నీ చామంతి మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, ప్రతి కలర్స్. సో వీటిని మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే ఇంత చూడడానికి పెద్దగా ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో అది ఎలా మెయింటైన్ చేస్తారు, దానికి ఎలా ఏంటి మెయింటెనెన్స్ ఏంటి? నమస్తే మేడం, మాది కాకినాడ గణపతి గార్డెన్స్. మాది చామంతి స్పెషల్ అనమాట అండి. మీరు ఇక్కడ ఉన్న ప్రతి మొక్క ఒక కుండీలో ఒక మొక్క మాత్రమే ఉందండి. సో ఈ ఒక్కొక్క మొక్కని అలాగే మేము ట్రైన్ చేస్తాం అనమాట, రౌండ్ షేప్లో. అంటే పించింగ్ చేస్తూ ఉంటాం. ఆ పించింగ్ చేయడం వల్ల అలా రౌండ్గా తయారైంది అనమాట. నెక్స్ట్ మన దగ్గర కలర్స్ వచ్చేటప్పటికి 40 షేడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న అన్నిటిలో చూస్తే మీరు 40 షేడ్స్ కనిపిస్తాయి మీకు. నెక్స్ట్ డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి. అంటే చిన్న మొక్కలు ఉన్నాయి, పెద్దవి హ్యాంగింగ్ బాస్కెట్స్లో ఉన్నాయి. నెక్స్ట్ పెద్దవి బాగా ల్యాండ్స్కేపింగ్ వెరైటీ అని లావ్, అంటే ఒక విధంగా బాల్లా ఉంటుంది. మీరు డైరెక్ట్ లాన్స్లో పెట్టేసుకోవచ్చు అనమాట. హైదరాబాద్ లేదండి, ఓన్లీ కాకినాడ. సో చూసారు కదండి, యాక్చువల్లీ ఒక్కటే మొక్క ఉంది. మనం పెద్ద దాంట్లో చూసినట్లయితే మనం దాంట్లో చాలా మొక్కలు ఉన్నాయేమో అనుకున్నాము, కానీ లేదండి, ఒక దాంట్లో ఒక్కటే మొక్క. సో ఒక్క మొక్కకి ఇన్ని వస్తున్నాయి. మీరు అక్కడ చూసినట్లయితే పెద్దవి కూడా ఉన్నాయి, చూసారా? అది కూడా ఒకటే మొక్క, సింగిల్ మొక్కలో మీకు అన్ని ఫ్లవర్స్ వచ్చాయి. సో మీరు ఒక్క మొక్కని ఇంకా ఆ లెవెల్లోకి తేవాలంటే ఎంత టైం పడుతుంది? 6 months పడుతుంది మేడం. ఒక బాల్లో తయారు చేయాలంటే 6 months పడుతుంది. అది అలా బాల్లో మేము ట్రైన్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మేము చిన్న సైజ్ ఉన్నది తీసుకొని వెళ్తాము. నార్మల్గా మేము ఎలాంటి ట్రైన్ లాగా చేయకుండా పెడితే అది రౌండ్గా రాదంటారా? యాక్చువల్గా దీని ఎలా అంటే మేడం, 4 months ఫ్లవరింగ్ టైం. అంటే ఇప్పుడు మనకు ప్రస్తుతం ఫ్లవరింగ్ టైం నడుస్తుంది. ఫ్లవరింగ్ టైం అయిపోయిన తర్వాత రెస్ట్ టైం అనమాట. ఆ రెస్ట్ టైంలో ఇది ఏదైతే కనిపిస్తుందో అదంతా డ్రై అయిపోతుంది. రూట్ సక్కర్స్ అని చిన్న పిలక మొక్కలు వస్తాయి. వాటిని తీసి మళ్ళీ మీరు జూన్ జూలై నెలలో అంటే గ్రోత్ టైం స్టార్ట్ అవుతుంది. ఆ గ్రోత్ టైంలో మీరు నాటుకుని దాన్ని పించింగ్ చేస్తూ ఉండాలి. అంటే పైన గిల్లుతూ ఉంటే మీరు అలా ట్రైన్ చేస్తే అలా బాల్ షేప్లో వస్తుంది. మళ్ళీ ఫ్లవర్ నవంబర్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా 4 months రెస్ట్ టైం, 4 months గ్రోత్ టైం, 4 months ఫ్లవరింగ్ టైం. అది చామంతి సర్కిల్. సాధారణంగా జనాలు అందరూ ఏమనుకుంటారు, మొక్క పెట్టిన తర్వాత చచ్చిపోయింది అంటారు. ఇది డ్రై అయిపోవడమే చచ్చిపోయిందని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ కింద నుంచి పిలక మొక్కలు రావడానికి మీరు ఏదైనా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కానీ ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కానీ మొక్కకు వేస్తే మళ్ళీ మీకు గ్రోత్ స్టార్ట్ అవుతుంది, అంటే రూట్ సక్కర్స్ ద్వారాగా. ఓకే, సో విన్నారు కదండి. సరే ఒక్కసారి అందరూ లుక్ వేయండి. చిన్నవి ఉన్నాయి, పెద్ద ఉన్నాయి, మీడియం సైజ్. సో ఇది మొత్తం ఈ లొకేషన్ చూస్తుంటే నిజంగా ఎక్కడో కంట్రీలో ఉన్నట్టుగా ఫీలింగ్ ఉంది. సో ఒక్కసారి చూడండి.